ఆధ్యాత్మిక మిత్రులు నమస్కారం. నిజానికి మనం చేసేటువంటి సాధనలో ఉండేటువంటి ఆటంకాలు ముందల తమోగుణమాయ, రజోగుణమాయ, సత్వగుణమాయ. ఈ తమోగుణమాయ అంటే ఏంటి, రజోగుణమాయ అంటే ఏంటి, సత్వగుణమాయ అంటే ఏంటి? ముఖ్యంగా మనకి తమోగుణమాయ అంటే నిద్ర, బద్ధకం, ఇంకా దాని నుంచి వచ్చేటువంటి రకరకాలైనటువంటి వ్యసనాలు, ఇవన్నీ తమోగుణ మాయ కిందకు వస్తాయి. రజోగుణ మాయకు వచ్చేటప్పటికి ఒక హీరోయిక్ క్వాలిటీస్, ఇంకా వాళ్ళు ప్రదర్శించేటువంటి యాక్షన్స్లో వాళ్ళు పేరు ప్రఖ్యాతలు, డంబం, దర్పం, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కూడా రజోగుణ మాయ కిందకు వస్తాయి. సత్వగుణ మాయ ఏదైతే ఉందో అది మనం చేసేటువంటి సాధనలో మనం ఉన్నతమైనటువంటి స్థితికి చెందాము, మేము జ్ఞానాన్ని చాలా పొందాము, మేము గొప్ప గొప్ప బుక్స్ చదివామనో ఇంకొకటో ఈ మాయ ఏంటంటే మనం చేసేటువంటి సాధనల వల్ల ఇంకొకటి ఏంటంటే సిద్ధులు అనేవి కూడా ఈ సత్వగుణ మాయ కిందకు వస్తాయి. అంటే మనకి దేవీ దేవతల దర్శనాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా సత్వగుణ మాయ కిందకు వస్తాయి. మనకి చాలామందికి గమనించేది విషయం ఏంటంటే తమోగుణమాయ, రజోగుణమాయ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి చెడు లక్షణాలు అని మనకి ఎప్పటికప్పటికి అర్థమవుతుంది కాబట్టి అవి దుఃఖాన్ని తెస్తాయి కాబట్టి దాని నుంచి బయటపడతారు. కానీ సత్వగుణ మాయ ఏదైతే ఉందో ఈ సత్వగుణ మాయ అనేది మంచిదే, కానీ అది కూడా మాయే. కానీ దీని నుంచి బయటపడటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే మంచి విషయం కాబట్టి మానేయవలసిన అవసరం లేదు. దాంట్లోనే చాలా జన్మలు గడిపేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు.